హాయ్ అండి, వెల్కమ్ టు ఎయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ వీడియోలో వచ్చేసి స్వింగ్ మిషన్ టేబుల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన సబ్స్క్రైబర్స్ చాలా రోజుల నుంచి ఇన్ని కామెంట్స్ అయితే చేశారు టేబుల్ గురించి, ప్రైస్ ఎంత, డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ తీసుకున్నారు, చేయించుకున్నారా అనేసి. ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి. నేను యూస్ చేసే మిషన్ ఉషా జెనోమో స్టిచ్ మ్యాజిక్ అండి. దానికోసం తీసుకున్న టేబులే ఇది అయితే నేను రెడీమేడ్ టేబులే తీసుకున్నాను షాప్లోకి వెళ్ళి. మీరు కావాలంటే వుడ్ వర్క్ చేయించుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ మిషన్ యొక్క మెజర్మెంట్ని చెప్పి మీరు చేయించుకోవచ్చు. ఈ టేబుల్ని మనం రెండు విధాలుగా యూస్ చేసుకోవచ్చు. స్టడీ టేబుల్ అలాగే ల్యాప్టాప్ టేబుల్ని వర్క్ చేసుకునే విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను మిషన్ కోసమే తీసుకున్నానండి. ఈ టేబుల్ వచ్చేసి నేను బెంగళూరులో తీసుకున్నాను. మేము మైసూర్ రోడ్లో ఉంటామండి. ఇక్కడే మేమున్న చోటనే బెంగళూరు యూనివర్సిటీ దగ్గరలో విశాల్ ఎంటర్ప్రైజెస్ మిషన్స్ డీలర్ అన్నమాట. అక్కడైతే అన్ని టైప్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి. టేబుల్స్ కూడా రెడీమేడ్గా ఉన్నాయండి. నేను అక్కడైతే తీసుకున్నాను. ఇది నాకు బాగా కంఫర్ట్ అనిపించింది, దానికే తీసుకున్నాను. దీనికి కింద కప్బోర్డ్స్ కూడా వచ్చాయండి, క్లోజింగ్. బట్ కానీ నేను కింద ఓపెన్ ఉండేడుగానే తీసుకున్నాను. ఎందుకంటే ఓపెన్ ఉండడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు మనకి కంఫర్ట్ ఉంటుంది. లెగ్స్ దగ్గర కప్బోర్డ్స్ ఉన్నాయని అంటే కొద్దిగా అన్కంఫర్ట్ ఉంటుందని నా ఫీలింగు. అందుకే నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ పైన ఉన్నటువంటి మనం ఈ చెక్కని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. కింద నుంచి ఇలా పుష్ చేసాము అంటే చెక్క అనేది మనం తీసేసుకునేయచ్చు. ఇక్కడ కొద్దిగా బ్లాక్ కలర్ రబ్బర్స్ లాగా ఇచ్చారు చూడండి. ఇవి జస్ట్ మనం ఇలా పుష్ చేసాము అంటే అవి లోపల వెళ్ళిపోతాయండి. మనం లెఫ్ట్ అండ్ రైట్ మీ కంఫర్ట్ అండి. ఎట్ సైడ్ అయినా మీరు ఇలా పుష్ చేశారా అంటే అవి ఇన్సైడ్ వెళ్ళిపోతాయి. అప్పుడు మనం మిషన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. మిషన్కి ఈ చెక్కకి గ్యాప్ ఎందుకు ఇచ్చారు అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ చెక్కకి మిషన్ కింద ఉన్నటువంటి భాగానికి ఇది గ్యాప్ అనేది ఇస్తారండి. ఇలా ఇవి మనం స్వింగ్ మిషన్ వాడట్లేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ ఇవి ఇలా ఓపెన్ చేసుకొని దీనిపైన మనం చెక్క పెట్టేసుకునేసి స్టడీ టేబుల్గా కానీ లేదా ల్యాప్టాప్ టేబుల్గా కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. అది మీ కంఫర్ట్ని బట్టి ఉంటుంది. నేనైతే దీన్ని మిషన్ కోసమే తీసుకున్నాను. ఇది బాగా నాకు సెట్ అయిపోయిందండి. ఇలా ఓపెన్ చేసుకునేసి మనం ఇప్పుడు మిషన్ ఎలా పెట్టుకోవాలి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ చెక్కని పక్కన పెట్టేసుకునేసి ఈ రబ్బర్స్ని మళ్ళీ మనం ఇన్సైడ్కి పుష్ చేసుకునేసేయాలి. కింద లాక్ కూడా ఇస్తారండి మనకి ఈ డ్రాలో మనము మిషన్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు. అవి థ్రెడ్స్ కావచ్చు, స్కేల్స్, సిజర్స్, టేపు, అలాగే మనం ఏమన్నా నోట్ చేసుకుంటాం కదా నోట్బుక్స్, అవన్నీ కూడా ఈ డ్రాలో పెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే నోట్స్ని కూడా యూస్ చేస్తాను. ఎందుకంటే నేను మెజర్మెంట్ అన్నీ నోట్ చేసుకుంటానండి. నేను పర్సనల్గా నా కోసమే యూస్ చేసుకుంటాను. క్లాసెస్ కోసం యూస్ చేస్తున్నాను మిషన్ని. అందుకే నేను మిషన్కి సంబంధించిన మెటీరియల్ అన్నీ ఇందులో పెట్టేసుకుంటాను. ఈ గ్యాప్ అన్నది నీస్ దగ్గర ఇలా గ్యాప్ ఉంటే నాకు కంఫర్ట్ అనిపించింది. ఇక్కడ మీకు కప్బోర్డ్స్ లాగా క్లోజింగ్ కూడా ఉంటుంది. అలాంటివి కూడా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. నాకైతే ఓపెన్ ఉండేది ఇష్టం కాబట్టి నేను ఇదే తీసుకున్నాను. మీ కంఫర్ట్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ మనం మిషన్కి ప్లగ్ ఇలా పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ ఓపెన్ ఉంటుంది కొన్నిటికి, ఇక్కడ నాకైతే ఓపెన్ రాలేదండి. మీరు చేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళు అటు సైడ్ ఓపెన్ పెట్టుకుంటే బాగుంటుంది ప్లగ్ పెట్టుకోవడానికి. ఇప్పుడు మిషన్ పెట్టేసుకొని నేను ఈ గ్యాప్లోనే ప్లగ్ అనేది పెట్టేసుకుంటానండి. నాకు కొద్దిగా గ్యాప్ వచ్చింది చెక్కకి, అలాగే మిషన్కి కొద్దిగా గ్యాప్ అన్నది వచ్చిందనమాట. మీరు మీ మిషన్ యొక్క మెజర్మెంట్ని ఇచ్చి చేయించుకున్నప్పుడు ఈ గ్యాప్ అనేది ఉండదండి. వాళ్ళు అంత కరెక్ట్గా మీకు చేయిస్తారు. ఇది నేను రెడీమేడ్ తీసుకున్నాను కాబట్టి నాకు గ్యాప్ అన్నది వచ్చింది. ప్లగ్ అన్నది ఈ గ్యాప్లో నేను ఫిక్స్ చేసుకుంటాను అనమాట. ప్లగ్ని ఇలా ఫిక్స్ చేసుకునేయచ్చు. ఇందాక చెప్పినట్టు మీరు ఇటు సైడ్ హోల్ అయినా కూడా పెట్టించుకోవచ్చు అన్నమాట. ఈ టేబుల్కి ఇక్కడ ఇలా ఫిక్స్ చేసుకునేసి నేను యూస్ చేస్తానండి. దీని ప్రైస్ వచ్చేసి ఈ టేబుల్ ప్రైజు 3500 అయిందండి నాకు. మీరు వుడ్ వర్క్ చేయించే చోట చేయించుకున్నారు అంటే మీకు మేబీ 2500 to 2800 సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూసారా నాకు లెగ్స్ దగ్గర గ్యాప్ అన్నది ఉంది.
ఇలా పెడల్ని ఇక్కడ పెట్టుకొని నేను ప్రెస్ చేసుకొని స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తానన్నమాట. ఇలా ఉందండి నా టేబుల్. ఆల్మోస్ట్ టేబుల్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆరి క్లాసెస్ కూడా జరుగుతూ ఉన్నాయండి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 5th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అన్నమాట. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.